శ్రోతలకు నమస్కారం. మంత్రజాలము కార్యక్రమమునకు స్వాగతం. ఈ పురజనుల నడుమ మీ న్యాయస్థానముంది. పురజనులే న్యాయ నిర్ణేతలుగా మేము విచారణ చేయుచున్నాము. ఇది ఈ రాజ్యమున వాసుదేవుడు ఏర్పరిచిన ధర్మాసనము. ఇంతలో జనసమ్మర్ధములో నుండి ఇది అన్యాయము, ఇది మాకు సమ్మతము కాదు, అమాయక పురజనుల బంధించుట మేము సహింపము, మేము వీరి విడుదల కోరుచున్నాము. అది సిద్ధింపనిచో మేమీ ప్రజా ధర్మాసనమున బలాత్కారముగా ప్రాణత్యాగము చేసేదము అను కేకలు వినిపించాయి. జనవాక్యంతు కర్తవ్యం అని మరి ఒక కేక. అప్పుడు ఆ రక్షక భటుడు జనసమూహమును పరికించి, వీరు విడుదలకు కోరువారు ముందునకు వచ్చి ప్రజల ఎదుట నిలబడుట సంప్రదాయం అని కేకపెట్టాడు. సుమారొక 30 మంది దృఢకాయులు ముందునకు వచ్చారు. వేషధారణ అంతా కూడా ద్వారకాపురవాసుల వలె ఉంది. వారి దేహఛాయ మాత్రము వేరుగా ఉంది. కారు దున్నల వంటి మైఛాయతో, వ్యాయామ కర్కశ దేహములతో వారు ఎంచుక హ్రస్వమూర్తులై ఉన్నారు. వారిని వరుసగా ఎత్తైన మంటపమున నిలబెట్టి రక్షకభటులు వారిని పరివేష్టించారు. ఆ భటులలో ఒకడు, శతానీకుడను వాడు, జనసమూహమును ఉద్దేశించి ఇలా పలికాడు. ఓ ద్వారకాపురజనులారా, మీలో ఎవరైనా వీరిని గుర్తించగలరా? వీరి నగరవాసులని ఎవరైనా తెలిసి సాక్ష్యము చెప్పగలరా? ఎవ్వరునూ పలుకలేదు. శతానీకుడు ఆ కొత్త వ్యక్తులను ఉద్దేశించి, ఆర్యులారా, మీ నామధేయములను, ద్వారకతో మీకు గల సంబంధమును నిరూపించుకొని ఆ బాధ్యత మీకిప్పుడు ఉంది అన్నాడు. ఆ నీలాంగులలో ఒకడు, మేము ద్వారకావాసులము కాదు, ఇచ్చడికి సుమారు 10 క్రోశములలోనున్న గోపుచ్ఛాది 7 గ్రామముల వాస్తవ్యులము. మీకును ఈ దుండగీడులకు కల సంబంధమేమి? మేము అన్యాయము సహింపము. మా సిద్ధాంతములను రక్షించుకొనుట మా కర్తవ్యం. మీ సిద్ధాంతములకు ప్రజలు బాధ్యులు కారు. న్యాయాన్యాయములు ఈ ప్రజలు నిర్ణయింతురు. ఓ ద్వారకా పౌరులారా, ఒక ముహూర్తము గడువున మీరెవ్వరునూ వీరిని గుర్తింపనిచో మీ అనుమతిగా వాసుదేవుడు ప్రమాణముగా మేము వీరిని కారాబద్ధులను చేయుచున్నాము. ఎవరికేని అభ్యంతరమున్నచో తెలుపండి. ముహూర్త కాలము గడిచింది. ఎవ్వరూ కూడా పలుకలేదు. త్రుటిలో ఆ అస్వాంగులు కుప్పించి లంఘించి జనసమ్మర్ధమున కలిసిపోయారు. మరి ఒక త్రుటిలో వారిని పట్టి బంధించి కొందరు మరల మంటప స్థానమునకు తీసుకొని వచ్చారు. ఆ బంధించిన వారు పౌరుల వేషముననున్న రక్షక భటులు. గవాక్షము నుండి తారకలు తళతళలాడుతూ గదిలోనికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ గవాక్షముక విశాలమైన చంద్రశాల చంద్రకాంత స్ఫటికములతో నిర్మాణమై ఉంది. ఛాయాబింబ గ్రహణమైన నునుపు చేయబడిన తిన్నెపై మృదువైన రత్నకంబళము, కంబళముపై 7 పర్యంకములు,
వలయాకారముగా ఉనర్చి ఉన్నాయి. నడుమనొక దారుమయ వేదికపై పట్టాంశకము, దానిపై సన్నని పోగులు చెందుచున్న సుగంధ ధూప రంధ్ర సరావము. ధూపకుండిక క్రిందనున్న పట్టాంశకము ఇరువైపులా సుదీర్ఘమై రత్న కంబళము మీదకు పరచి అమర్చబడి ఉంది. దానిపై అల్లిక పనితో ఒక ప్రక్క కాళీయ మర్దనము, మరి యొక్క పార్శ్వమున పూతన సంహారము చిత్రింపబడి ఉన్నాయి. కుడ్యము లోపలి తలమున నలుపలకుల చిత్రపలకముల చేరికతో వత్సాపహరణము, గోవర్ధనోద్ధరణము, కృష్ణ రాయవారము, గీతోపదేశముల చిత్రములు అలంకరించబడి ఉన్నాయి. గోడలలోనికి అమర్చిన దీపములు బహువర్ణమయ కాచగోళముల నుండి తలుకులెనుతూ ఉన్నాయి. పరంతప దుర్యోధనునితో కలి అంతరించినరుట ఎంత వివేకమో చూచితివా. ఈ శతానేకుడు తన పర్యంకము నుండి ముందునకు వంగి ప్రసంగించాడు. భారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషేకమైన వెనుక తొలుతగా ద్వారకా ప్రవేశము చేసిన మన స్వామి ప్రసంగించిన మొట్టమొదటి వాక్యమిది. నాకు బాగుగా గుర్తుంది. మన శతగోపమిత్రులు కూడా ఆనాడు స్వామి ప్రసంగించిన అంశములకు అచ్చెరువు చెంది ఇది నిజమా లేక జాగరూకతకై హేళార్థమో ప్రసంగించెనా అని పలికినారు. శతగోపుడు గోకులమున వెన్నెలు దొంగిలించు గోపాలక స్థితి నుండి స్వామి శిక్షణలో పెరిగి స్వామి కనుసన్నలలో మెరుగుచూ ద్వారకకు పదవులలోనికి ఆహ్వానింపబడిన మాకే ఈనాటికి కూడా దుర్భేద్యములు దురూహ్యములై మనకు యథాశక్తి పని కల్పించుచున్నాయి ఈ కలి ఇంద్రజాలములు. శతానేకుడు దుండగము చేయుచున్న వారిలో 2 తెగలవారున్నారు. మూర్ఖులై చెలరేగిన గొర్రెల వంటి ద్వారకాపుర వాస్తవ్యులు అందు మొదటివారు. వారిని పురికొల్పుచున్న అజ్ఞాత రస్వాంగులు 2వ తెగవారు. 40 దినముల క్రిందట శరత్ పూర్ణిమ మరునాడు వేణు వినోదలీలకని మమ్ము 40 మందిని ఉపవన లతాగృహమున సమావేశపరిచి స్వామి ఈ ఇరుతెగల వారిని గూర్చి హెచ్చరిక పంపించాడు. పరంతపుడు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నది. మీరందరూ భార్యాసమేతులై ఉపవనమునకు ఆహ్వానింపబడ్డారు. శృంగార క్రీడయని పేరు పెట్టి ద్వారపాలకులు ద్వారములను బంధించారు. శతానేకుడు ఆ పై వృత్తాంతము నేను చెప్తాను. స్వామి వేణుగానము చేయుచున్నారని అందరి ఆడువారినందరినీ జలయంత్ర మంటపమున సమావేశము చేశారు. వారు స్వామికై భక్తి పరవశులై వేచి ఉండగా ఈ లోపున మాతో రహస్య సమాలోచనము ముగించినారు. స్వామి అందు ఈ దుండగుల మూర్ఖ ప్రవర్తనము, రస్వాంగుల రహస్య విధానములు, వారి ఆత్మబలి ప్రణాళిక మాకు వివరముగా తెలిపి కర్తవ్యబోధ చేసి హెచ్చరించినారు. స్వస్తి సశేషము. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి,
10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.